జడలు అమ్మ వేసిందా? నేను అలా వేసుకునేదాన్ని తెలుసా చిన్నప్పుడు. వంకాయ జడలు ఏమంటారు వాటిని? డబల్ అరటికాయ. అరటికాయ. అంటే ఇట్లా డబల్గా చుట్టి వేసుకుంటాం కదా, అది ఒకటి వంకాయ జడలు అంటారు అనుకుంటా. ఇంకొకటి సింగిల్గా వేసేది ఏమంటారు? బెండకాయ జడలు అంటారా? అంటే సింగిల్గా అంటే ఇప్పుడు నీకు ఇలా రౌండ్ చుట్టారు కదా, అట్లా చుట్టకుండా సింగిల్గా వేసి ఒకటే వేసి ఇట్లా ముడేస్తారు సన్నగా. పెద్ద అరటికాయలు. అరటికాయల అరటికాయ జడల అవి. ఇవి వంకాయ జడల. బాగుంది. అమ్మ అని పిలుస్తావా, మమ్మీ అని పిలుస్తావా, ఏమని పిలుస్తావా? అని పిలుస్తాం మేడం. అదే బయట చెప్పేప్పుడు కూడా మా అమ్మగారు అనాలి. అమ్మ, నాన్న అట్లా సింగిల్గా మాట్లాడకూడదు. అంటే మీ పేరెంట్స్కి మీరే గౌరవం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? అందుకని మా అమ్మగారు వేశారు జడ, మా నాన్నగారు తెచ్చారు పండ్లు. రాసుకో. ఈ పాయింట్స్ అన్ని రాసుకో. అంటే రాయడము ఎందుకు చెప్తున్నాను తెలుసా? 1000 సార్లు విన్నదానికి ఒక్కసారి రాసిన దానికి సమానం అన్నమాట. అంటే ఈ చెవితో వినితే ఈ చెవితో వెళ్ళిపోతాయి, కానీ రాస్తే 1000 సార్లు విన్నట్టు లెక్క అనమాట. అందుకని రాయండి అని చెప్తుంటా. నేను చెప్పే పాయింట్స్ ప్రతిదీ రాసుకోండి. ఆ రాసిన బుక్ ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నావు, కానీ ఆ రాసిన ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది మీ బ్రెయిన్లో రాసినట్టు అవుతుంది అనమాట. ఓకేనా? జడలు నువ్వెప్పుడు వేసుకోవడం నేర్చుకుంటావు? వచ్చి మేడం. స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తావా? నువ్వే వేసుకెళ్తావా, అమ్మగారు వేస్తారా? అంటే టైం లేకపోతే, అంటే ప్రతిరోజు అమ్మగారే వేస్తారు మేడం. సెలవు దొరికినప్పుడు, సెకండ్ సాటర్డే అప్పుడు వేసుకోవడానికి ట్రై చేస్తాను. మధ్య మధ్యలో ఆదివారాలప్పుడు అట్లాగే ఖాళీ ఉన్నప్పుడు అలా వేసుకుంటూ ఉండు. కొంచెం పెద్ద పిల్లలు అయిన తర్వాత అమ్మ చేత వేయించుకుంటే ఏమంటారంటే చూసేవాళ్ళు, ఇంత పెద్దమ్మాయి అయిపోయింది, ఈ క్లాస్కి వచ్చింది, ఇంకా వాళ్ళ అమ్మగారి చేత జడ వేయించుకుంటుందా అంటారు. అందుకని నువ్వు మధ్య మధ్యలో వారం రోజుల్లో ఒక 3 days మీ అమ్మగారికి ఛాన్స్ ఇవ్వు, ఇంకో 3 days నువ్వే వేసుకో. అంటే ఒక్కసారిగా కాకుండా అట్లా చెయ్యొచ్చు. సరేనా? ఈ వారం నుంచి చేస్తావా? నాకు వచ్చే వారం చెప్పాలి మళ్ళీ, నువ్వు వేసుకున్నావా జడలు, మీ అమ్మగారిని అడిగి వేయించుకున్నావా అని. అంటే ఇది కూడా ఒక క్రమశిక్షణ. జై శ్రీరామ్. ఏంటి లేట్ అయింది? ఎక్కడికన్నా వెళ్ళావా? లేదా? సందీప్య, జడలు వేసుకోవడం అనేది ఒక క్రమశిక్షణ. ఇప్పుడు అమ్మ పొద్దున్నే పనిలో ఉంటుందా? టిఫిన్ చేయడమో, పూజ చేసుకోవడమో, స్నానం చేయడమో, తన పని చూసుకోవాలా, వాష్రూమ్కి వెళ్ళడమో, తను బిజీగా ఉంటుందా? మరి అప్పుడు నువ్వు వెళ్ళి జడ వెయ్యి అని కూర్చుంటే అమ్మకి లేట్ అయిపోతుందా? అందుకని నువ్వు నీ పని నువ్వు చేసుకోవడం స్టార్ట్ చెయ్యాలి. అది ఒకేసారిగా మంచిగా రావు కదా జడలు. ఏదైనా ఏ పనైనా స్టార్టింగ్లో వంకర టింకర్గా, ఇప్పుడు చపాతీ చేస్తే అట్లా ఎలా అంటే అలా వస్తుంది. జడ వేసుకుంటే అసలు బాగా రాదు ఫస్ట్ సారి వేసుకుంటే. అది కూడా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద వస్తుంది బాగా. అందుకనే చేస్తా ఉంటే ప్రతి ఆదివారం ఒక 1 hour పెట్టి కూర్చో, జడ వేసుకో, 2 జడలు విప్పేసి మళ్ళీ వేసుకో, మళ్ళీ జడ విప్పేసి అలా వేసుకొని చూస్తూ ఉండు 1 hour. అదే నీకు హోంవర్క్. ఇంకా ప్రతి వారం వేసుకొని మండే నుంచి
ఏమని చెప్పాలి? హాయ్ అని చెప్పాలా? అది మ్యామ్ ఏం చెప్పాలి? గుర్తు తెచ్చుకో, వచ్చే వారం క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. గుర్తు తెచ్చుకో ఒకసారి. ఏం చెప్పాలి చెప్పు? జై శ్రీరామ్. జై శ్రీరామ్ మ్యామ్. అమ్మా, జై శ్రీరామ్ అనడానికి ఇప్పటిదాకా నువ్వు గేమ్స్ ఆడావా, టీవీ చూసావా? ఏం మ్యామ్? నిజం చెప్పు. ఏం చెప్పాలో కూడా గుర్తు రాలేదంటే నువ్వు ఇప్పటిదాకా చాలా బిజీగా ఉండుంటావు. లేదు మ్యామ్, నిజంగా మర్చిపోయాను నేను. నిజంగా మర్చిపోయావా? మర్చిపోరు, ఎవ్వరు మర్చిపోరు. జై శ్రీరామ్ అనేది ఎవరన్నా మర్చిపోతారా? మరి నువ్వు మర్చిపోయావు అంటే నీ బ్రెయిన్ నువ్వు గేమ్సో, టీవీనో, సినిమానో. చెప్పానా నేను చెప్పానా? ఒక 10 నిమిషాల ముందే క్లాస్కి రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నా మ్యామ్. మా ల్యాప్టాప్ ఏదో అయింది, షట్ డౌన్ అయింది. మా మమ్మీ ఫోన్ నుంచి టైం తీసి ఇచ్చింది. అవునా? అందుకోసం కొంచెం లేట్ అయ్యింది. వెరీ గుడ్. అయినా అటెండ్ అయ్యావు కదా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సందీప్యకి ఒక హోంవర్క్ ఇస్తూ ఉన్నాను. సందీప్య ఏం చేయాలంటే, ఏం చేయాలి సందీప్య? ఇప్పటిదాకా నీకేం చెప్పాను చెప్పు. ప్రతి వారము 3 రోజులు అమ్మ జడ వేస్తే 3 రోజులు నా మట్టుకు నేను జడ వేసుకోవాలి. దానికి ముందు హోంవర్క్ అదే మేడం, ప్రతి వారము జట్లు వేసుకో. అది బయట, అది మండే నుంచి సాటర్డే వరకు. సండే రోజు ఏం హోంవర్క్ ఇచ్చాను? ఒక 1 అవర్ కూర్చొని జట్లు వేసుకొని మళ్ళీ ఇప్పేసి మళ్ళీ జట్లు వేసుకోవాలి. అదే పని నీకు. అదే ఎవరన్నా మీకు ఇంటికి ఎవరన్నా వచ్చి చూసారనుకో, ఏంటి ఈ అమ్మాయికి ఏమైంది, బాగానే ఉండేదే, ఇప్పుడేంటి జడలు ఇప్పేస్తుంది వేస్తుంది, జడలు ఇప్పుతుంది వేస్తుంది ఏంటి అని అనుకుంటారు. అప్పుడు చెప్పాలి, ఇది మాకు ఒక టాస్క్ ఇచ్చారు మా మేడము, ఒక హోంవర్క్ ఇచ్చారు అని చెప్పాలి. ఎప్పుడన్నా కనుక సమన్విత నీ దగ్గరికో, నువ్వు సమన్విత దగ్గరకో వెళ్ళావనుకో, తనకి కూడా జడలు వేయి. నొప్పి పుట్టకుండా వేయాలి. అది ఇంకొక కళ. నువ్వు జడలు వేసుకోవడము, అల్లుకోవడము, నీట్గా వేసుకోవడము, ఇట్లా ముందుకు వచ్చేసినట్టు కాకుండా అట్లా నీట్గా వేసుకోవడం, అదంతా ఒక సబ్జెక్టు. నువ్వు ఎవరికన్నా జడ వేయాలి అంటే వాళ్ళ జుట్టు నొప్పి పెట్టకూడదు. ఇట్లా గట్టిగా లాగేసి, రా సమన్విత రా, నీ పిల్లకలు ఇట్లా పీకేస్తాను రా, చిక్కు తీస్తాను రా, అసలు దువ్వెన ఇరుక్కుపోయినా కూడా లాగేసి జుట్టు ఊడేటట్టు గనక దువ్వావనుకో, అప్పుడేమవుతుంది, ఇంకా పారిపోతుంది సమన్విత, పారిపోతుంది. అమ్మో, ఈ సందీప్య వచ్చిందంటే నా జుట్టు అంతా పీకేస్తుంది, నా వల్ల కాదు నొప్పి అనుకొని పారిపోతుంది. అట్లా చేయకూడదు. అది ఇంకొక కళ అన్నమాట. ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, ముందు నువ్వు వేసుకోవడం, జడ చిక్కు చిన్నగా తీసుకోవాలి, జుట్టు ఊడిపోయేటట్టు తీసుకోకూడదు. జడ చిన్నగా ఇట్లా 2గా తీసుకొని ఈరోజు క్లాస్ జడలు వేసుకోవడమేమో. అంటే ఇది కూడా ఒక లెసను, ఇది కూడా ఒక కళ. మంచి పనులలో అది కూడా ఒకటి. మనము జడలు వేసుకోవడం కంపల్సరీ కదా, జీవితం మొత్తం జడలు వేసుకుంటూనే ఉండాలా. అందుకని అంటే మళ్ళీ క్రాఫ్ చేయించుకుంటే అట్లా అనవాకండి, వేసుకోవాలి. జడ ఉండాలి, జడ ఖచ్చితంగా ఉండాలి. వేసుకునేటప్పుడు చిన్నగా చిక్కు తీసుకొని వేసుకోవడం, అది కూడా నేర్చుకోవాలి. అట్లాగే ఎదుటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంటికి వచ్చే పిల్లలకు కానీ, మీ చెల్లెలు వాళ్ళకి కానీ, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చేస్తారు, హెల్ప్ చేసుకుంటారా ఒకళ్ళకొకళ్ళు? ఫంక్షన్ టైం అయిపోతూ ఉందనుకో, అప్పుడు మీ అమ్మగారికి బిజీగా ఉన్నారనుకో, పనిలో ఉన్నారనుకో, అప్పుడు నిన్నెవరికన్నా మీ పిన్ని వాళ్ళకో మీ అత్త వాళ్ళకో ఇస్తారా జడ వేయండి అని? అట్లాంటి టైంలో నీకు యూజ్ అవుతుంది. అది ఎట్లా, అప్పుడు కంపల్సరీ, అప్పుడు అంటే కొంచెం కష్టం అనమాట ఆ టైము. అందరికీ ఒకటే టైం కదా రెడీ అవ్వడానికి. అప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, మీకు ఇప్పుడు జడలు వేయడానికి ఎవరు ఉండరు. నువ్వు గనక నేర్చుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు వేసుకోవచ్చు, అలాగే నీ చుట్టూ ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి కూడా వేయచ్చు.
అదనమాట దీనిలో అర్థం. చిన్నగా వాళ్ళకి కూడా జుట్టు నొప్పి పెట్టకుండా చిన్నగా దువ్వాలి. నీకు ఈ నొప్పి ఎట్లా పుడుతుంది అన్నట్టుగా చిన్నగా దువ్వాలి వాళ్ళకు. దువ్వి జడలు వేయాలి. అది ఒక లెసను. ఖచ్చితంగా నేర్చుకో. ఓకేనా? ఇప్పుడు ఓంకారం చెప్తుంది సమన్విత 11 టైమ్స్. తర్వాత ఈ బాబు చెప్తాడు. నాకు పేర్లు గుర్తురాదు. కృష్ణ అంటే అక్కడ అజంతా అని ఉంది కదా. ప్రజ్వల్. ప్రజ్వల్ నువ్వు కూడా సమన్విత తర్వాత 11 టైమ్స్ నువ్వు కూడా చెప్పు. మీదైన తర్వాత సందీప్య కూడా 11 టైమ్స్ చెప్తుంది. ఓకేనా? చెప్పు సమన్విత. అయిపోయినాయా? అయిపోయిందా? ఇప్పుడు నువ్వు ప్రజ్వల్ నువ్వు చెప్పు నాన్న. ఇప్పుడు ఓం 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 ఓం. అయిపోయింది. అప్పుడే అయిపోయింది. 11 టైమ్స్ అంటే 5 టైమ్స్ కూడా చెప్పలేదు అయిపోయింది అంటున్నావు. నీకు కన్నులు పడతాయి ఇంకా. ఓం 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 ఓం. కౌంట్ చేయలేదు ప్రజ్వల్. అసలు కౌంట్ చేయలా. ఎంతో చదివేద్దాంలే, మేడం కౌంట్ చేసుకుంటుంది, మేడం లెక్క పెడుతుందిలే, నేను ఎన్నైనా చదివేచ్చు. అట్లా ఉండకూడదు. 11 టైమ్స్ అంటే కౌంట్ చేసుకోవాలి. ఇట్లా చూపించుకుంటూ ఫింగర్స్. ఆగు నీకు ఇప్పుడు. ఆగు. ఇప్పుడు 11 టైమ్స్ కౌంట్ చేస్తూ చెయ్యి. 1 ఇట్లా ఫింగర్స్ చూపించు. కౌంట్ చేస్తూ చూపించు. ఓం 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 ఓం. అట్లా పరిగెత్తకూడదు. ఓంకారాన్ని కూడా అంత పరిగెత్తుతూ చదవకూడదు. ఒక్కొక్క ఓం అన్నావంటే నువ్వు అది నాభి నుంచి నీ పొట్టలో నుంచి రావాలి ఇట్లా పైకి. అంతేగాని ఓం 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 అట్లా అనకూడదు. ఓం అనేది కడుపులో నుంచి ఇట్లా నాభి స్థానం నుంచి రావాలి బయటికి. ప్రతి క్లాస్లో చెప్పండి ఇంక నుంచి, సరేనా? అందరూ 11 టైమ్స్ చెప్పాలి. అప్పుడు మీకు కొంచెం క్లియర్గా వస్తుంది. ఇప్పుడు సందీప్య నువ్వు చెప్పు 11 టైమ్స్.
అయిపోయిందా? అబ్బో, ఇంకా ఎవరో మీ తమ్ముడా ఓం అని అరుస్తున్నాడు. చిన్నోడా, చూసావా? నువ్వేం చేస్తే మీ ఇంట్లో అందరికీ వినిపిస్తుంది, అనిపిస్తుంది అనాలని. చూసావా? రోజు చేయమన్నాను. ఎవరు చేస్తున్నారు మీ ముగ్గురులో? ఓంకారం చెప్పండి రోజు అని చెప్పాను. ప్రజ్వల్ చేస్తున్నాడా? సమన్విత చేస్తోందా? ఎన్నిసార్లు చెప్తున్నారు? ప్రజ్వల్ ఎన్నిసార్లు చెప్తున్నావు? ఉదయం రాత్రి 2 సార్లు చెప్తున్నావా? చెప్పాలి. ప్రజ్వల్ మ్యూట్ లో ఉన్నా, అన్మ్యూట్ చేసుకో. చదువుకుంటలేదు మ్యామ్, నేను ఒకసారి కూడా చదువుకుంటా. నేను చదువుకోవట్లేదా? నీకేం చెప్పాను? హోంవర్క్ ఇచ్చానా? పొద్దున్నే 11 టైమ్స్, మళ్ళీ రాత్రి పూట 11 టైమ్స్ పడుకోబోయేటప్పుడు చెప్పమని చెప్పాను కదా. అవును మ్యామ్. ఈ రోజు నుంచి చెయ్యండి. అయితే మళ్ళీ ఈ వారం టాస్క్ ఏంటి? మీరు నిద్ర లేవగానే బెడ్ మీదే కూర్చొని, ఇంకా మీరు కిందకి అడుగు పెట్టక ముందే 11 టైమ్స్ ఓంకారం చెప్పి దండం పెట్టుకోండి. అంత టైం ఉండదా? అప్పుడు ఏం చేస్తావు అంటే స్నానం చేసేటప్పుడు ఓం 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 అనేసేసి అంటావా? అను. ఎప్పుడోకప్పుడు 11 టైమ్స్ అనడం స్టార్ట్ చేస్తే టైం అదే వస్తుంది. అనకపోతే టైం రాదు. రాత్రిపూట కూడా అంతే. నువ్వు పడుకునే టైంకి ఏం చేయాలి? 11 టైమ్స్ ఓంకారం చెప్పి పడుకోవాలి. ఓకేనా? సమన్విత, నువ్వు చెప్తున్నావా? ఎప్పుడెప్పుడు? ఉదయం రాత్రినా, మధ్యాహ్నమా? వన్ టైమా? 1 టైం ఎవరన్నా చెప్తారా? మార్నింగ్ 1 టైం చెప్తాను. మార్నింగ్ 1 టైం చెప్తావా? ఎన్నిసార్లు? 11 టైమ్స్. ఓ, రోజు చెప్తున్నావా? గుడ్ గర్ల్ అయితే నువ్వు. వెరీ గుడ్. అట్లాగే కంటిన్యూ చెయ్యి. ఓకేనా? 1 మంత్ అంతా 11 టైమ్సే చెప్పు. 1 మంత్ అయిపోయిన తర్వాత 21 టైమ్స్ చెప్పు. ఇంకా రోజు 21 టైమ్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. సరేనా? అలా పెంచుతూ 108 టైమ్స్ చెప్పాలి ఒకసారికి. అంటే ఇప్పుడు 11 టైమ్స్ చెప్తున్నావా? నెక్స్ట్ మంత్ 21 టైమ్స్, ఆ నెక్స్ట్ మంత్ 41 టైమ్స్. 41 థర్డ్ అంటే ఫస్ట్ 11, తర్వాత 21, తర్వాత 41. ఈ 3 మంత్స్ కంటిన్యూ చేయాలి అందరూ. మీ ముగ్గురు, సందీప్య నువ్వు కూడా రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే చెప్పాలి ఓంకారం. ఓకేనా? టైం లేదు అనద్దు. మనము టైం స్పెండ్ చేస్తే టైం వస్తుంది, మనం చేయకపోతే రాదు. ఓకేనా? రాసుకోండి. సందీప్య రాసుకోండి. ప్రజ్వల్ నువ్వు కూడా రాసుకో. సమన్విత నువ్వు కూడా నోట్ చేసుకొని ఉండు. ఏం చేయాలని చెప్పాను ఇప్పుడు? ఓంకారం 11 టైమ్స్ చదవమన్నారు. మార్నింగ్ లేచిన వెంటనే ఓంకారం 11 టైమ్స్ చదవమన్నారు. వెరీ గుడ్. ప్రజ్వల్ నువ్వు చెప్పాలి. ప్రజ్వల్, చాక్లెట్ తింటున్నావా? చాక్లెట్ తింటున్నావా? రాస్తున్నావా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. నువ్వు వెరీ గుడ్ బాయ్ అయ్యావు. ఫస్ట్ లో ఎట్లా ఉన్నావు? ఈ మధ్య మళ్ళీ రీజాయిన్ అయిన తర్వాత ఎంత గోల్ చేసావు? ఇప్పుడు తగ్గిపోయింది నీ గోల్. చూసావా ఎంత గుడ్ బాయ్ అయ్యావు? చూసావా? నువ్వు మళ్ళీ మధ్యలో హాలిడేస్ ఇచ్చావు అనుకో, మళ్ళీ బ్యాడ్ బాయ్ అయిపోయి గొడవ చేస్తూ ఉంటావు. ఇప్పుడు గుడ్ బాయ్ లాగా ఉన్నావు. సరే, ఎన్నిసార్లు చేస్తారు ఈ మంత్? 11 టైమ్స్. తర్వాత డిసెంబర్ మంత్ అంతా 11 టైమ్స్ చేయండి రోజు, మార్నింగ్ నైట్.
2 సార్లు కుదరకపోతే ఒక్కసారైనా చేయండి. తర్వాత January 1 నుంచి మాత్రం మార్నింగ్ 21 టైమ్స్, నైట్ కూడా పడుకోబోయే ముందు 21 టైమ్స్. అప్పుడు చేసి పడుకుంటే చూడండి ఎలా మంచిగా అనిపిస్తుందో, మంచి కలలు వస్తాయి, మంచి శక్తి వస్తుంది మీకు. ఓకేనా? January 1 నుంచి 21 టైమ్స్ చేయాలి. ఈ డిసెంబర్ మంత్ అంతా 11 టైమ్స్ చేయండి. మీకు 25th హాలిడేస్ ఉన్నాయా? ఇప్పుడు వింటర్ బ్రేక్ అట్లా ఏమైనా ఉన్నాయా మీకు సెలవులు? మ్యామ్ క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి. అదే ఎన్ని రోజులు అది? మ్యామ్ 4 days మ్యామ్ 4 days absent అవుతున్నా. 4 days ఉన్నాయి. 4 days. మీకు సమన్విత ఇస్తారు ఇవ్వలేదు, ఇస్తారా? ఓకే. అప్పుడు ఏమన్నా మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ రోజు చదువుకోండి, బుక్స్ తీసి. స్కూల్వి కాదు, స్కూల్ ఎట్లయినా మీరు ఎగ్జామ్స్ ఉంటాయి అట్లా చదువుతారు, అవి కాదు. ఇప్పుడు మన క్లాసెస్లో ఏమేమి నేర్చుకుంటున్నారో అవన్నీ రోజు ఒక 1 hour ప్రాక్టీస్ చేయండి. ఒక శ్లోకం ఉందనుకోండి, అసాధ్య సాధక స్వామి, అదే తీసుకొని ఒక 10-15 minutes అదే చదవండి. తర్వాత ఇంకొక శ్లోకం తీసుకొని అదే 15 minutes చదవండి. అట్లా 1 hour రోజుకి. ఎప్పుడు హాలిడే వచ్చినా ఒక 1 hour ఇవన్నీ మీరు చదవాలి. సరేనా? అందరూ చెయ్యాలి, ఒకళ్ళకే చెప్పట్లేదు, అందరూ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. తర్వాత హోంవర్క్ ఏమి ఇచ్చాము మీకు? మేడం ద్రౌపదీదేవి గురించి చెప్పమన్నారు. ఏమని? ద్రౌపదీదేవి గురించి చెప్పమన్నారు. ప్రాక్టీస్ చూసుకున్నావా? చెప్తావా? ఈలోపు అసలు మహాభారతం గురించి ఏం చెప్పాము అనేది సమన్విత చెప్తుంది, తర్వాత ప్రజ్వల్ చెప్తాడు, లాస్ట్లో సందీప్య చెప్తుంది. ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు బాబు ఇక్కడ. చిన్న కన్నా, బుజ్జి, చంటి, చిన్న, నేను చెప్పిన లెసనే నాకు లాస్ట్ క్లాస్లో, అంతకుముందు క్లాస్లో నేను చెప్పినవి మీరు నాకు ఇప్పుడు చెప్పాలి. ప్రిపేర్ అవ్వడానికి ఏమీ లేదు, మీరు ఆల్రెడీ లెసన్ విన్నారు కాబట్టి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, అంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. ఇవంతా మీరు గుర్తుంచుకొని నాకు చెప్పాలి మళ్ళీ అని. అవునా? ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్ అయిపోయావు కాబట్టి ప్రజ్వల్, నువ్వు ఇప్పుడు అసలు ఎంత మంచి అబ్బాయి అయిపోయావు తెలుసా? గుడ్ బాయ్ అయ్యావు. ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నావు. ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఏం విన్నావో మహాభారతం గురించి. ఎలా చెప్తామంటే మహాభారతము కౌరవులు పాండవుల నుంచి మొదలుపెట్టి చెప్పు, నువ్వేం విన్నావో అది చెప్పు. అదొకటి. ఎలా చెప్పాలి, ఏంటి, ఎందుకు అట్లా అనకూడదు. మేడం అని పిలవాలి. మేడం ఎలా చెప్పాలండి, మేడం ఏం చెప్పమంటారండి, చెప్పానా? మీ పేరెంట్స్ని కూడా, నువ్వు వచ్చావో రాలేదో, ఇందాక సందీప్ అప్పటికి చెప్పినట్టున్నాను, సమన్విత కూడా వచ్చినట్లేదు అప్పటికి. మీ అమ్మగారు నాన్నగారు అని మీరు రెస్పెక్ట్ ఇచ్చి చెప్పాలి ఎవరికన్నా బయట చెప్పేటప్పుడు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో, గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ప్రజ్వల్ వీడియో ఆన్ చేసుకో. బయట ఎవరన్నా వచ్చినప్పుడు అడిగారనుకో, మమ్మీ లేదా అమ్మ లేదా అని అడిగారనుకో, మా అమ్మగారు వంటింట్లో ఉన్నారు, మా అమ్మగారు కిచెన్లో ఉన్నారు, మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారు, లేదంటే మా నాన్నగారు రూమ్లో అక్కడ ఉన్నారు, వర్క్ చేసుకుంటున్నారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అని ఇంతకు ముందే చెప్పాను, సందీప్యాకి చెప్పాను. అట్లాగే మీ టీచర్స్ని కూడా ఏంటి, ఎందుకు, అది ఇది అట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం తప్పు.
గౌరవించి మాట్లాడాలి. మేడం ఏంటిది, మేడం ఎందుకండి ఇది, మేడం ఎలా చేయాలి మేడం, అట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు మీరు అలా మాట్లాడారనుకో, ఎక్కడన్నా మా అమ్మగారు, మా నాన్నగారు, మా టీచర్ గారు అన్నట్టు ఇట్లా చెప్పారనుకో, అబ్బా వీళ్ళ పిల్లలకి ఎంత సంస్కారం నేర్పించారు అని మీరు మీ మాటలు వినే వాళ్ళకి తెలుస్తుంది. మీరెంత సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు, మీకు ఎవరో మంచి విషయాలు నేర్పారు అనేది కూడా తెలుస్తుంది మీరు మంచిగా మాట్లాడితే. అదే మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారనుకో, ఓ వీళ్ళకి ఇదేనా వీళ్ళ పేరెంట్స్ నేర్పించింది, ఇట్లాగేనా మాట్లాడాల్సింది అని అనుకుంటారు. ఇప్పుడు గుడ్ బాయ్ అయిపోయాడు కాబట్టి ప్రజ్వల్ కూడా ఏం చేయాలి ప్రజ్వల్? ఇప్పటిదాకా ఏం చెప్పానో చెప్పు. మ్యూట్లో ఉన్నావు, అన్మ్యూట్ చేసుకొని గౌరవించాలి అని చెప్పారు. ఎవరిని? పేరెంట్స్ ని, పెద్దవాళ్ళని. అంటే సెకండ్ పాయింట్ ఏం చెప్పిందంటే, ఎవరైనా కనిపిస్తే మా అమ్మ కాదు మా నాన్న కాదు అని చెప్పమని చెప్పింది. తర్వాత తర్వాత ఇతరులకు కూడా అదే రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాను మ్యామ్. టీచర్స్ని ఇప్పుడు మన క్లాస్లో నువ్వు నాతో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏమిటి అని ముందు వెనక గౌరవం లేకుండా ఒక పదం మాట్లాడేయకూడదు. ఏంటి మేడం, చెప్పండి మేడం, అలాగే మేడం అట్లా అనాలి. అంతేగాని ఓకే అలాగే అంటే మనం గోడతో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. రెస్పెక్ట్ ఇస్తున్నాము అనేది చెప్పాలి. మేడం అలాగే మేడం గారు, అలాగే మేడం అనేది రెస్పెక్ట్. మీకు ఇక్కడే కాదు, నా దగ్గరే కాదు, బయట స్కూల్లో కూడా మీరు అట్లాగే రెస్పెక్ట్ ఇచ్చి టీచర్స్తో మాట్లాడాలి. సరేనా? ఓకే మ్యామ్. సరే మ్యామ్. ఇప్పుడు చెప్పు మహాభారతం గురించి. చెప్పాలి. నేను చెప్పాలా? నువ్వే చెప్పు, టైం అయిపోతుంది. మహాభారతం అంటే 7 ఆర్సెస్ ఉంటాయి మ్యామ్. 7 గుర్రాల మీద కృష్ణుడు, పాండవులు, కౌరవులు ఉంటారు. మహాభారతం అంటే ఏం చెప్పావు? అర్థం అవలా నాకు. మహాభారతం అంటే పాండవులు, కౌరవులు, పాండవులు, కౌరవులు ఉంటారు. ఇంకా మహాభారతం అంటే ఆగు మహాభారతం అంటే మన పురాణాల్లో ఒకటి. మహాభారతం అనేది 18 పురాణాలలో ఒకటి. వాల్మీకి మహర్షి చేత రచించబడినవి. ఇప్పుడు చెప్పు, మహాభారతం గురించి చెప్పు. రామాయణం గురించి, వాల్మీకి మహర్షి గురించి తెలుసా మీకు? రామాయణంలో వాల్మీకి మహర్షి అది వచ్చినప్పుడు మనం ఆ టాపిక్ మాట్లాడదాము. మహాభారతం గురించి చెప్పు. మహాభారతంలో ఎవరెవరు ఉన్నారనుకున్నాము? మహాభారతంలో కృష్ణుడు, పాండవులు, కౌరవులు, గుర్రాలు ఉంటాయి. 7 గుర్రాల మీద కృష్ణుడు కూర్చుంటారు. రథసారథి అంటారనమాట. 7 గుర్రాలు కలిపి ఒకే తాడు ఉంటుందన్నమాట. 7 గుర్రాలని బ్యాలెన్స్ చేసే రథసారథి ప్లేస్లో కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. యుద్ధం జరిగే సమయంలో అలా ఆయన యుద్ధం చేయలేదు కృష్ణుడు. యుద్ధం చేసేలాగా, ధర్మం గెలిచేలాగా చేశాడు అంతే. అక్కడ కృష్ణుడు సైలెంట్గా ఉన్నట్టే ఉండి ధర్మాన్ని గెలిచేలాగా చేశాడు. చెప్పు ఇంకా ఇంకేం విన్నావు మహాభారతం గురించి?
మ్యూట్లో ఉన్నావు. మ్యూట్లో నేను మర్చిపోయాను మ్యామ్. నేను నెక్స్ట్ రాసుకోమని క్లాస్ చెప్పాను, నేను రాసుకోమని చెప్పాను. ఇది లింక్ ఉంటుంది, మళ్ళీ వినమని చెప్పాను. మ్యామ్. యాక్చువల్లీ అయితే మాకు ఎగ్జామ్ జరుగుతున్నాయి మ్యామ్. మ్మ్హ. మాకు చదువుకుంటున్నంత మా టైం దొరుకుతలేదు. అందుకోసం ఆయనకి ఈ వీక్ లో రాసేది నెక్స్ట్ క్లాస్ చెప్తా మ్యామ్. నేను మరి నీకు టీవీ చూడడానికి టైం ఉందా? నెక్స్ట్ క్లాస్ కి చెప్తా. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికి ఆల్రెడీ 2 క్లాసెస్ నుంచి నేను చెప్తూ ఉన్నాను. ఇది 3rd క్లాసు. అంటే నెక్స్ట్ క్లాస్ అంటే 1 మంత్ అవుతుంది. మీరు మహాభారతం గురించి విని చెప్పాలి. ఏదో ఒకటి ముందు స్టార్ట్ చేస్తే మాట్లాడటం అదే వస్తుంది. నాకు తెలియదు, నేను రాను, నాకు టైం లేదు, నాకు స్కూల్ ఉంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు. ఆన్సర్ మన క్లాస్ టైంలో విన్నారు కదా మీరు, సబ్జెక్ట్, లెసన్, స్టోరీ ఒక కథగా విన్నారు కదా మీరు. ఆ కథని మళ్ళీ చెప్పడానికి టైం లేదంటున్నారు ఎందుకని? అట్లా అనకూడదు, చెప్పాలి. మన క్లాస్లో చెప్పిన క్లాస్ నుంచి రన్ చేసుకొని చెప్తా మ్యామ్. రేపు ఎల్లుండి రన్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లో పక్కా చెప్తాను మ్యామ్. తప్పకుండా చెప్పాలి. అయితే వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సమన్విత, నువ్వు చెప్పు, నీకేం తెలుసు మహాభారతం గురించి? భగవద్గీత 5,000 సంవత్సరాల క్రితం ఉంది. కౌరవులు పాండవులు యుద్ధం చేశారు. వెరీ గుడ్. మన పేరెంట్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వెరీ గుడ్. ఇంకా ఇంకేం రాయలేదు. మహాభారతంది పోయిన వారం క్లాస్లో అది గుర్తుందా నీకు? ఏదన్నా గుర్తున్నది చెప్పు. 2 క్లాసుల్లో చెప్పుకున్నాం మనము మహాభారతము. దానిలో మహాభారత యుద్ధము, కౌరవులు పాండవులు, కృష్ణుడు యుద్ధం చేయడము అన్నీ మాట్లాడుకున్నాం కదా. నేను ఇంకా అది టీవీలో కూడా చూడమని చెప్పాను మహాభారతంది. ఎవరు చూశారు మీలో? మన కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. అవును. ధర్మము అధర్మం గురించి చెప్పాను కదా. ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి? సరే సమన్విత, నువ్వు మళ్ళీ విను. సందీప్య చెప్తుంది ఇప్పుడు. సందీప్య, నువ్వు చెప్పు. 2 క్లాసెస్లో మహాభారతం గురించి విన్నారు. ఒకసారి నువ్వేం విన్నావో చెప్పాలి. మేడం, మహాభారతం అంటే అది యుద్ధం మేడం. మహాభారతం యుద్ధం జరిగింది. అది కురుక్షేత్రంలో జరిగింది మేడం. యుద్ధం కౌరవులకి పాండవులకి. కౌరవులేమో అధర్మం వైపు, పాండవులేమో ధర్మం వైపు ఉన్నారు మేడం. శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులకి పాండవులకి మధ్యలో ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమో ధర్మం వైపే ఉంటాడు మేడం ఎప్పుడు. అందుకో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండా ధర్మాన్ని గెలిపించాడు మేడం. ఇది ఊరికే చెప్పిన స్టోరీనా మహాభారతం అనేది? ఊరికే ఇప్పుడు సినిమాలు తీస్తారు కదా, ఊరికే అంటే నిజంగా జరిగినది కాకుండా ఏదో ఊరికే తీస్తారు చూడండి, అట్లాంటి స్టోరీనా మహాభారతం అంటే? కాదు మేడం, ఇది రియల్ గా జరిగిన స్టోరీ. నిజంగా జరిగిందా? బయట ఎవరైనా ఒప్పుకోరు అనుకో, లేదు ఇదంతా ఏదో కథ చెప్తున్నారు, స్టోరీలే, సినిమా స్టోరీలే, దొంగ మాటలు చెప్తున్నారు, మహాభారతం అసలు లేదు, అది ఇదంటే మీరేం చెప్తారు దానికి ప్రూఫ్? భగవద్గీత పుస్తకాలు. ఎట్లా? ప్రూఫ్ ఏంటి? భగవద్గీత పుస్తకాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తన నోటితో చెప్పినవే. ఎప్పుడు? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి బోధించాడు మేడం. అది నిజంగా జరిగినది. మన మహాభారతము అనేది రామాయణమైన, భారతమైన, భాగవతము ఇవంతా కూడా నిజంగా జరిగినవి. ఊరికే ఏదో స్టోరీ చెప్పేయడము అట్లాంటిది కాదు. ఇది 5,000 సంవత్సరాల కంటే ముందే కూడా జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మధ్యలో అర్జునుడికి
కృష్ణుడు చెప్పినదే భగవద్గీత. ఇన్నేళ్ళైనా కూడా ఆ భగవద్గీత అనేది చెక్కు చెదరలేదు, చూసారా? భగవద్గీత అనేది ఇప్పటికీ ఉంది. మధ్యలో ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని ఆపేద్దామని చూసినా కూడా ఎక్కడా ఆగలేదు. ఇంకా ఇంకా భగవద్గీత ప్రచారంలోకి వెళ్తూనే ఉంది. ఆ భగవద్గీతని మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, మాకు టైం లేదు, మాకు స్కూల్ ఉంది, మాకు హోంవర్క్ ఉంది, ఇవన్నీ చెప్పకూడదు. ఖచ్చితంగా మనం హిందువులం కాబట్టి మన కృష్ణుడు గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి మనం ఇవన్నీ. అంతేగాని మనల్ని ఎవరు అడగరు, మీకు భగవద్గీత వచ్చా, నేర్చుకున్నారా అని ఎవరు అడగరు. ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పారాయణ గ్రంథాలను చేసుకుంటూ ఉంటారా? మరి మనము భగవద్గీత, హిందువులు అంటేనే, భారతదేశం అంటేనే భగవద్గీతని చూపిస్తారు. రామాయణము, భగవద్గీత ఇవి ముఖ్యమైనవి పురాణ గ్రంథాలు ఇవి. ఆ భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. కొన్ని తరాలు ఏం చేశారంటే, కొన్ని తరాలు ముందు తరాల వాళ్ళు కొన్ని రోజులు ఏమైనాయంటే, ఈ భగవద్గీత చదవకూడదు అందరు ఎట్లా చెప్పారంటే, అమ్మో భగవద్గీత అంటే అది యుద్ధాలు చేసినది, అందరూ చచ్చిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో, అంతా రాక్షసంగా ఉంది, అట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ ఇంట్లో చదువుకోకూడదు, చదివారంటే మీకు మంచిది కాదు, మీ ఇంట్లో మంచిది కాదు అని చెప్పి కొన్ని తరాలు ఆపేసేశారు. అందరంటే ఎవరెవరో బయట వాళ్ళు. కానీ మనం తెలుసుకొని ఉండాలి, మనం భగవద్గీత నేర్చుకోవాలి, చదవాలి, గ్రంథాలు తెలుసుకోవాలి, రామాయణం గురించి తెలుసుకోవాలి. అన్ని 18 పురాణాలు ఉంటాయి, ఒక్కొక్క దానిని తెలుసుకోవాలి. ఆ బుక్స్ కూడా మన ఇళ్లల్లో ఉండాలి. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదో ఒక రోజు చదువుతాం. మనము ఇట్లా కొన్ని బుక్స్ ముఖ్యమైనవి గ్రంథాలు, భగవద్గీత, రామాయణము, అవి మీరు చిన్న చిన్నవే కొనుక్కొని పెట్టుకోండి ఇంట్లో. చిన్న బుక్స్ వస్తాయి, గోరఖ్పూర్ వాళ్ళవి అని ఎల్లో కలర్ బుక్స్ వస్తాయి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి అవి వాళ్ళవి. మీరు గోరఖ్పూర్ వాళ్ళు అని కనుక టైప్ చేస్తే అమెజాన్ వాటిల్లో అన్నిట్లో వస్తాయి. అంటే వాళ్ళు లాభాల కోసం కాదు, వాళ్ళు హిందూ మతాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళు ప్రింట్ చేసి బుక్స్ తక్కువ రేట్లో అమ్ముతుంటారు. నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి, ఇక్కడ లేనట్టున్నాయి అవి. ఇట్లా ఎల్లో కలర్లో వస్తుంది, గోరఖ్పూర్ వాళ్ళది అని వస్తాయన్నమాట. వాళ్ళవి మీరు తక్కువ రేట్లో ఉంటాయి, 20, 50, 30 అంత. అదిగో చూపించింది చూసావా, గోరఖ్పూర్ వాళ్ళదేనాది, భగవద్గీత గోరఖ్పూర్ వాళ్ళు అలాంటి ఎల్లో కలర్ దానిలో అన్ని బుక్స్ ప్రింట్ చేస్తారు, తక్కువ రేట్లో ఉంటాయి. మీరేం చేయాలంటే కొన్ని బుక్స్ తెచ్చుకొని అన్ని రకాల పురాణాలకు సంబంధించినవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని రోజు చదువుకోండి. కొంచెం మీకు వచ్చినంతే, రోజుకు ఒక 10 నిమిషాలు పెట్టుకోండి, తర్వాత 20 నిమిషాలు, 30 నిమిషాలు అట్లా పెంచుకుంటూ చదువుకుంటూ ఉండండి. ఎప్పుడన్నా మీకు కుదరలేదనుకో, ఈరోజు నాకు అస్సలు టైం లేదు అనుకున్నారనుకోండి, అప్పుడు పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు, ఈరోజు టైం లేదు కదా, అసలు వదిలేకుండా భగవద్గీత మన జీవితాన్నే మార్చేస్తుంది, పూర్తిగా మార్చేస్తుంది భగవద్గీత నేర్చుకుంటే. ఏవైనా మనం రామాయణ గ్రంథానికి వెళ్ళినా, మనం ఏది తీసుకున్నా, ఆధ్యాత్మికంగా ఏది తీసుకున్నా అసలు మనం ఊహించనంత హై లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. సౌందర్యలహరి శ్లోకాలు గనక పూర్తి చేసిన వాళ్ళకి శంకరాచార్యుల వారి అనుగ్రహం పూర్తిగా దొరుకుతుంది. మళ్ళీ నేర్చుకొని బైహార్ట్ చేసేస్తే అమ్మవారు అసలు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుంది తెలుసా, మనకి అసలు మన విఐపి లెవెల్లో చేసేస్తుంది మనల్ని. మామూలుగా ఉన్న వాళ్ళని సౌందర్యలహరి నేర్చేసుకుంటే వాళ్ళొక పెద్ద, ఇప్పుడు మన పెద్ద ఉద్యోగంలోనో ఏ రాజకీయ నాయకులు అట్లా ఉంటారు చూసావా, పెద్ద పెద్ద వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవం.
అంత గౌరవం వస్తుంది సౌందర్యలహరి నేర్చుకుంటే. అంటే ప్రతి దానికి కష్టపడి నేర్చుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. అది రోజు సాధన చెయ్యాలి, రోజు చదువుకోవాలి. రోజు ఒక అరగంట, ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట, లేదా ఒకేసారి ఒక గంట, లేదంటే ఉదయం పూట 15 నిమిషాలు, సాయంత్రం పూట 15 నిమిషాలు. ఇప్పుడు మన క్లాస్లో మీరు ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నారు, ఎన్ని మంచి మాటలు విన్నారు, అవన్నీ బుక్లో నోట్ చేసుకోమని చెప్పేది అందుకే. అసలు ఈ క్లాస్లో మీరు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు అనేది రాస్తే ఏమవుతుందంటే, ఆ రాసినది బుక్ మీద అనుకుంటారు మీరు. బుక్ మీద కాదు మీరు రాసేది, మీ బ్రెయిన్లో రాసి రికార్డ్ చేసినట్టు అది. ఆ ఫైల్ ఇక్కడ ఉంటుంది, నోట్బుక్లో ఉండదు. మీరు రాసేది బ్రెయిన్లో రాసినట్టు, అది మనకు కనిపించదు. అది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనమాట. అందుకని ప్రతి పాయింట్ మనం మాట్లాడేవన్నీ మీరు రాసుకోండి. వీడియో కూడా ఉంటుంది, మీరు మధ్య మధ్యలో చూడండి, వారంలో ఒకసారి. నా కోసం కాదు, మీరు అవి వింటే, రెండోసారి వింటే ఏమవుతుందంటే రివిజన్ లాగా అవుతుంది. అప్పుడు మీరు నేర్చుకునేవి బాగా గుర్తుంటాయి. ఓకేనా? తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఏమేం శ్లోకాసు ఇది చెప్పండి ఒకసారి. గజేంద్ర మోక్షంలోది సందీప్య నువ్వు చెప్పు, తర్వాత ప్రజ్వల్, తర్వాత సమన్విత, ముగ్గురు చెప్తురు కానీ. గజేంద్ర మోక్షం ఫస్ట్ శ్లోకం చెప్పండి. మనం 2 minutes. సమన్విత నువ్వు చెప్పు, 3 times చెప్పు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యను శిక్షితం. వెరీ గుడ్. మళ్ళీ వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జాప్యం జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యను శిక్షితం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యను శిక్షితం. మళ్ళీ ఇంకా 2 times చెప్పు, 5 times అవుతాయి. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యను శిక్షితం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాజ్ఞం మన్యను శిక్షితం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ ప్రజ్వల్ నువ్వు చెప్పు. శ్లోకం రాసుకున్నావు చూడు నీ బుక్ లో. ఆ శ్లోకం రాసుకోలే మ్యామ్ నేను. గజేంద్ర మోక్షం అని చెప్పించాను కదా, 2 times 2 weeks చెప్పించాను. అది నేను రాసుకోలేదు, మర్చిపోతున్నా రాసుకోనీకి. రాసుకోలేదు ఆ శ్లోకాలు. నేర్చుకోవా మరి, శ్లోకాస్ నేర్చుకోవా? వీడియోస్ చూస్తా మ్యామ్, వీడియోస్ చూసి నేర్చుకుంటా. నెక్స్ట్ క్లాస్ కి చెప్తావా? నెక్స్ట్ క్లాస్ కి ఆ శ్లోకం నువ్వు వింటూ వీడియోలో విని రాసుకొని చూడకుండా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్ లో చూసైనా చెప్పు, పర్లేదు. నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి నువ్వు ఖచ్చితంగా. ఒక నోట్ బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఉందా బుక్? వెరీ గుడ్, వెరీ గుడ్. డేట్ వేసుకోండి. డేట్ వేసుకొని ఏ డేట్ రోజు మీరు ఏం లెసన్ విన్నారు, ఏం నేర్చుకున్నారు అనేది తెలియాలి కదా మీకైనా. మీరు క్లాస్లో కూర్చున్నారు 1 hour కూర్చున్నప్పుడు ఈరోజు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు అనేది తెలియాలి. అందుకే రాసుకోవాలి. చెప్పుమ్మా, నువ్వు చెప్పు సందీప్య. శ్రీహరి శ్రీమద్ భగవద్గీత గజేంద్ర కృత స్తవము. శ్రీ సుఖ ఉవాచ
ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్. ప్రాగ్జన్మన్యను శిక్షితం 11 times చెప్పు, ఇంకొక 10 times. ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది ఉమ్, జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్, ఏవం వ్యవసితో బుద్ధ్యా ఉమ్, సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ఉమ్, ప్రాగ్జన్మన్యను శిక్షితం ఉమ్. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం. వెరీ గుడ్. ఇప్పుడు ప్రజ్వల్, నీకు వచ్చిన శ్లోకాలు నువ్వు చెప్పు. ఒకసారి సమన్వితకు అందరు క్లాప్స్ కొట్టండి. మ్యూట్ లో ఉన్నావు ప్రజ్వల్, మ్యూట్ లో ఉన్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సందీప్యాకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ప్రజ్వల్ చెప్తాడు. ప్రజ్వల్, నీకు వచ్చినవి ఫస్ట్ నుంచి సరస్వతి నమస్తోభ్య వరదే కమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏకదంతం వక్రతుండాయ గౌరీ కనకాయ ధీమహి తరోధాంతాయ గౌరీ చిత్రాయ శ్రీ గణేశాయ ధీమహి. శుక్లాం వరదరం చెప్పు. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం గజాననవదనం ధ్యాయేత్ విశ్వోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వెరీ గుడ్, వెరీ గుడ్. కూజంతం రామ రామేతి చెప్పు. కూజంతం రామ రామేతి. నాకు తెలియదు మ్యామ్. కూజంతం రామ రామేతి చెప్పుకున్నాం కదా. ఆ రోజు రాలేదా నువ్వు క్లాస్ కి? రాలే మ్యామ్. అప్పుడు నేను కూజంతం రామ రామేతికి రాలే. సరే సరే, నువ్వు చెప్పు సందీప్య. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆరుహ్య అనకూడదు. మిస్టేక్ వచ్చినప్పుడు అది జాగ్రత్తగా పలకాలి. తప్పు పలికితే అర్థం మారిపోతుంది. ఆరుహ్య. చెప్పు, ద్రౌపది దేవి గురించి చెప్పు. ఏం తెలుసుకున్నావు ద్రౌపది దేవి గురించి? ప్రాక్టీస్ చూసానంటివే, చేశానన్నావు కదా. ప్రిపేర్ అవ్వలేదా? ఎప్పుడు నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అవుతావా? ఆవిడ ద్రౌపది దేవి అయోనిజ, అంటే మనుషుల్లాగా పుట్టిన అమ్మాయి కాదు ఆమె. నిప్పులో నుంచి హోమం, వాళ్ళు ఎవరైతే తపస్సు చేసి హోమం చేశారో వాళ్ళకి ప్రతిఫలంగా వచ్చిన వరం ఆమె. అయోనిజ ఆమె. అంటే మనుషుల్లాగా పుట్టలేదు ఆమె, బొజ్జలో ఉండి
డైరెక్ట్గా నిప్పుల్లో నుంచే వచ్చింది. ఆవిడ గురించి తెలుసుకోమని చెప్పాను. పూర్తి వివరాలు తెలుసుకోమని చెప్పాను. తర్వాత అంటే అబ్బాయిలైతే తెలుసుకోవాల్సింది ఆడపిల్లలతోటి ఆడవాళ్లతోటి ఎలా ప్రవర్తించాలి, రెస్పెక్ట్ ఇచ్చి ప్రవర్తించాలి. వాళ్ళు కౌరవులు ఉన్నారు కదా, కౌరవులు ద్రౌపది దగ్గర మంచి ప్రవర్తనతో లేరు. వాళ్ళ రాక్షసత్వం చూపించారు, వాళ్ళ రాక్షస గుణం చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులు గారాబం చేసి కౌరవుల్ని పాడు చేశారు. ఆ యుద్ధం జరగడానికి కారణం ఏంటి తెలుసా? మహాభారత యుద్ధం జరగడానికి కారణం కౌరవులు పాండవులు కాదు, కౌరవుల వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకం. అంటే ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, ధృతరాష్ట్రుడు ఎవరు తెలుసా? కౌరవుల వాళ్ళ నాన్న. ఆయనకి వాళ్ళ భార్యకి పిల్లలంటే చాలా ఇష్టం. వాడు ఏరోప్లేన్ తెచ్చిమ్మన్నాడు అనుకో, కొనిచ్చేసేస్తాడు. వాళ్ళు ఇంకేదన్నా ఆ కొండ మీద కోతుంది తెచ్చివ్వండి అన్నారు అనుకో, తెచ్చిచ్చేస్తారు. అంటే గారాబం, ఇష్టం. ఎవరినైనా ఇప్పుడు నాకు మీరంటే ఇష్టం అనుకో, మీరంటే ఇష్టమని నేను గట్టిగా చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా ఉండకూడదు. నేను గురువుని కాబట్టి గట్టిగా చెప్పైనా మీకు కోపం వచ్చినా మీరు బాధపడినా మీకు మంచే నేర్పించాలి నేను. అట్లాగే తల్లిదండ్రులు కూడా అంతే. ఇప్పుడు సమన్విత వాళ్ళ అమ్మగారు ఉన్నారు. సమన్విత వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారు? సమన్విత లే, స్కూల్కి టైం అయింది అని చెప్పి నిద్ర లేపారనుకో, లేదు నేను ఈరోజు నిద్రపోతాను అంటే మీ అమ్మగారు పోనీలే పాపం మా అమ్మాయి నిద్రపోనీలే, స్కూల్ ఎందుకు, స్కూల్ పోతే పోతుంది, చదువు పోతే పోతుంది, మా అమ్మాయి నిద్రపోవడం ముఖ్యం అని అనుకున్నారనుకో, అదేమవుతుంది? గారాబం అవుతుంది. లేదు సమన్విత చెప్పు. అలా అదే ఆకు, నెక్స్ట్ పాయింట్ వస్తుంది విను. లేదంటే లేదు, సమన్వితకి నిద్ర లేకపోయినా పర్వాలేదు, చదువుకోవాల్సిందే, టైంకి స్కూల్కి వెళ్ళవలసిందే, గుడ్ గర్ల్ అవ్వవలసిందే, విద్యలు నేర్చుకోవాల్సిందే. నిద్ర సాయంత్రం వచ్చి నిద్రపోతుంది అని చెప్పి నిద్ర లేపి స్కూల్కి పంపిస్తుందా పంపించదా అమ్మ? అది ప్రజ్వల్ మీ మమ్మీ చెప్పు, మీ అమ్మగారు ఎలా చేస్తారు? పంపిస్తారా స్కూల్కి? వద్దులే ప్రజ్వల్, 8 o'clock పోతాం, 8 o'clock పోతాం, వెళ్తాం. స్కూల్కి వెళ్ళమని చెప్తారా మీ అమ్మగారు? మానే ప్రజ్వల్, పర్లేదు ప్రజ్వల్ మానేసే, ప్రజ్వల్ ఇంట్లో ఉండిపో అని చెప్తారా? స్కూల్కి పోయి నేర్చుకొని రామని చెప్తారు. అదే సమన్విత నీకు కూడా చెప్పింది, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, అమ్మ నిద్రలే అని చెప్పినా, అరిచినా, కోప్పడినా, ఏది చేసినా మీ మంచి కోసమే. అంతేగాని ఫోన్లే పర్లేదు సమన్విత, నువ్వు స్కూల్ వద్దు ఏమొద్దు గమ్ముగా నిద్రపో అని చెప్పింది అనుకో, అదేమవుతుంది తెలుసా? గారాబం అవుతుంది. అట్లాగే ఇదే ఇప్పుడు చెప్పిందే నేను. అంటే మీరు క్రమశిక్షణగా ఉండాల్సిన దాన్ని ఆపేసి పూర్తిగా మీరు తప్పు చేసినా పర్లేదు మీరు చెయ్యండి, మీకేం పర్లేదు. ఇప్పుడు ప్రజ్వల్ ఒక కారు బొమ్మ అడిగాడు, అది ఒక 10,000 ఆ కారు బొమ్మ. ఎక్కడికో వెళ్ళాడు, ఏ తిరుమలకో ఎక్కడో కొండ మీద కాళహస్తో ఏటో వెళ్ళారు వాళ్ళ వెహికల్లో. వెళ్తే అక్కడ ఒక కారు కనిపించింది, ఒక కారు కనిపించింది, అది కొనుక్కోవచ్చా? కొన్నావా? అదే అట్లా గొడవ చేసినప్పుడు అది 10,000 అంత అవసరం లేదు దానికి అని కొనకుండా ఉండాలి. పేరెంట్స్
పర్లేదు మా ప్రజ్వల్ అడిగాడు 10,000 ఏముంది పర్లేదు అని చెప్పి గనక కారు కొనిస్తే అది గారాబం. నేనైతే ఒక్క తన్ని ఏంటి ప్రజ్వల్ నీకు 10,000 కారు కావాలా? నో, కొనివ్వను నేను కొనివ్వను అని చెప్పి ఒక దాన్ని చిన్న కారు అంటే ఒక 100 రూపీస్ది కొనిచ్చి ఆపేస్తాను. అంటే మనము కాలం తీసినట్టు ఉంటది ఎక్కువ 1000 రూపీస్ విను 1000 రూపీస్ అంతే. విను అంటే అక్కడ కౌరవులు వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే దుర్యోధనుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేదు, వాళ్ళని మంచి చెప్పలేదు, వాళ్ళు ఎట్లా వెళ్తే అట్లా, ఎట్లా అంటే అట్లా, వాళ్ళు ఏం చేస్తే అది అన్నట్టు ఉన్నారు అనమాట. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లో, సరేనా? మీరేం చేస్తారంటే సందీప్య, రేపు ఇంకా ధనుర్మాసం వస్తోంది కదా, పండగ నెల అంటారు కదా, డిసెంబర్ 16 నుంచి పండగ నెల అంటారా? నువ్వు తర్వాత సమన్విత, తర్వాత ముగ్గులు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి సంక్రాంతి పండగ అయ్యే వరకు మీరైనా చేయొచ్చు. ప్రజ్వల్ నువ్వు కూడా చేయొచ్చు. మైండ్ కొంచెము మంచిగా షార్ప్ అవుతుంది ముగ్గులు వేస్తే. పేపర్ మీద పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, అది మైండ్ షార్ప్ అవుతుంది. ప్రతి వారము మీరు డ్రాయింగ్ లాగా ఒకటి వేయండి, ఒక పేపర్లో వేసి నాకు చూపించడమే, ఇక్కడ వేయద్దు. మీరు ఒకటి ప్రాక్టీస్ చేసి సమన్విత సందీప్య ఇద్దరు, సమన్విత చిన్న చిన్న ముగ్గులు వేయమను. సమన్విత నీకు పెద్ద పెద్దవి రాకపోతే చిన్నవి ప్రాక్టీస్ చేయి, వెయ్యి, పేపర్ మీద వెయ్యి. తర్వాత చాక్ పీస్ తీసుకొని కింద మీ ఇంట్లో గీయి. దేవుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది తీసుకెళ్ళి దేవుడు మందిరం ఉంటుంది కదా, అక్కడ కింద ఒకసారి తుడిచేసి తడి క్లాత్ తెచ్చి పిండేసి అక్కడ తుడిచేసి అక్కడ మీరు చాక్ పీస్తో గీయాలి. ఎప్పటి నుంచి? 16వ తేదీ, ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 15 దాకా పండగ నెలంతా మీరు ప్రతిరోజు మీ ఇంట్లో దేవుడు మందిరం దగ్గర రోజు ఒకటే కాదు, ప్రతిరోజు ఒక కొత్తది ముగ్గు నేర్చుకొని అక్కడ గీయాలి. అది ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ ఇప్పుడు వారం రోజులు క్లాస్ అయిన తర్వాత నేను ఆదివారం రోజు అడుగుతాను. 7 రోజులకి 7 ముగ్గులు నాకు చూపించాలి మీరు. ఇక్కడ మీరు నేర్చుకున్నవి, మీ అమ్మగారు వేసినవి నాకు చూపించకూడదు, మీరే నేర్చుకొని మీరే వేసినవి నాకు చూపించాలి. చిన్న చిన్నవైనా పర్లేదు. ఏంటి ముగ్గులు? చిన్నపిల్లలా? ఎందుకు నేర్చుకోకూడదు? మేము చిన్నప్పుడు వేసేవాళ్ళం. అబ్బాయిలు నేర్చుకుంటే ఏమవుతుంది తెలుసా, నీకు అసలు మైండ్ షార్ప్గా పనిచేసి నువ్వు ఏ క్వశ్చన్ నేర్చుకుంటే అది తొందరగా వచ్చేస్తుంది నీకు. మీ సిస్టర్ చేత, మీ చెల్లెల చేత కూడా వేయమని చెప్పు, నేర్చుకోమని చెప్పు. అది ఒక ట్రెడిషనల్ ఆర్ట్, అది కూడా ఒక కళ. ఆ కళ కూడా నేర్చుకోవాలి. ఎన్ని కళలు, మంచి కళలు ఎన్ని ఉంటే అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని పెట్టుకొని ఉంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు. అందుకని నేర్చుకోవాలి మనం, సరేనా? సరే, శాంతి మంత్రాలు చెప్తాం, కళ్ళు మూసుకోండి. మీరు వచ్చే వారానికి అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి పేరేంటి? శ్రీరంగంలో ఉన్న అమ్మవారు. తిరుప్పావై శ్లోకాలు అవి ఎవరికి వచ్చు మీకు? ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు కదా. రంగనాయకి అమ్మవారు, ఆండాళ్ళమ్మవారు. తెలీదా మీకు ఆండాళ్ళమ్మవారు అంటే?
ఆండాళ్ళ అమ్మవారంటే తెలీదా? వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో, విష్ణుమూర్తి ఆలయాల్లో ఆండాళ్ళ అమ్మవారు ఉంటుంది. అయితే సందీప్య, నువ్వు ఆండాళ్ళ అమ్మవారి గురించి రాసుకోనరా. అదే గోదాదేవి కదా మేడం? ఆమె ఆండాళమ్మ, రంగనాయకులు అమ్మవారు అంటారు, గోదాదేవి అంటారు. రేపు 16వ తేదీ నుంచి ధనుర్మాసం, మనం పండగ నెలప్పటి నుంచి తిరుప్పావయి పారాయణ చేస్తారు విష్ణాలయాల్లో. ఆ అమ్మవారికి సంబంధించిన తమిళ పాసురాలు ఉంటాయి, పాసురాలంటే ఆ పాటలు 30 ఉంటాయి, 30 చదువుతారు. వాటి గురించి, అసలు ఆ అమ్మవారి గురించి, గోదాదేవి గురించి అందరూ తెలుసుకొని రావాలి. సందీప్య ఒకటే కాదు, సందీప్య కొంచెం పెద్దగా చెప్తుంది. ప్రజ్వల్, నువ్వు కనుక్కొని మీ అమ్మగారిని అడిగి కనుక్కొని గోదాదేవి గురించి ఒక 10 పాయింట్స్ రాసుకోవాలి నీ బుక్ లో. సమన్విత, నువ్వు కూడా ఒక 10 పాయింట్స్ గోదాదేవి గురించి రాసుకొని చెప్పాలి. సందీప్య, నువ్వైతే ఫుల్ స్టోరీ చెప్పాలి అమ్మవారి గురించి. తిరుప్పావై చెప్పడం కాదు, ఆ తిరుప్పావై రాసిన అమ్మవారు గోదాదేవి, ఆమె గురించి చెప్పాలి. సరేనా? శాంతి మంత్రాలు చెప్పేద్దాం, లేట్ అయిపోయింది. సర్వే సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖం భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ మేడం. శ్రీమాత్రే నమః మేడం. మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. ద్రౌపది దేవి గురించి, అట్లాగే గోదాదేవి గురించి మీకు తెలిసిన పాయింట్స్ రాసుకొని రండి. సందీప్య అయితే మొత్తం స్టోరీ చెప్తుంది. ఓకేనా? సరే నాన్న, బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం.